ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాలిక బంధువులు. పోస్ట్ మార్టం అడ్డుకొని హాస్టల్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏరియా హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు తమ కుమార్తె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. బాలిక తండ్రి స్కూల్లో రాధ అనే టీచర్ బాలికను అవమానించిందని బంధువులు ఆరోపించారు. ఇక స్కూల్లో టీచర్ల వల్లే ఉరివేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాలిక మృతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా పాప పేరు కావ్య. గురుకుల పాఠశాలలో గత 5 సంవత్సరాలుగా అక్కడ చదువుతుంది. ఈరోజు నిన్న నాకు ఫోన్ చేసి మేడం గారు ఇలా జరిగింది మమ్మీ మీ పాపకి అని చెప్పారు. అది 3:30 చెప్పారు నాకు. అది 1:30 జరిగితే మా అన్నయ్య నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. మా అన్నయ్య చేసిన తర్వాత మేడం గారు 3:30 ఫోన్ చేసి జరిగింది ఇలాగ పాపకి ఎక్కడ ఉన్నారో త్వరగా రండి అంటే నేను ఎక్కడ నర్సాపురం ఉన్నాను. అక్కడి నుంచి త్వరగా వచ్చాను. 7 గంటలకల్లా ఇక్కడికి వచ్చాను. వచ్చాక అసలు మేడం గారు తీసుకొచ్చి ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయారు, కానీ అసలు పట్టించుకోలేదు. అసలు ఏం జరిగింది ఏంటో తెలియాలి మాకు. వాళ్ళ ముగ్గురు మేడం మీద మాకు డౌట్గా ఉంది. ఆ ముగ్గురు రావాలి ఇక్కడికి. వాళ్ళు వచ్చాక మాట్లాడి దాన్ని బట్టి మాకు న్యాయం జరిగేలాగా పోలీసులు ఏం పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రాకుండా